సో, ఇలా మనం టెక్స్ట్ మీద కూడా ఈజీగా సీఎస్ఎస్ అప్లై చేయొచ్చనమాట. ఓకే. సో, ఇది అర్థమైందా? అంటే ఈ టేబుల్‌లో టేబుల్ ట్యాగ్ మీద అప్లై చేయొచ్చు. టీఆర్ మీద, టీహెచ్ మీద వీటన్నిటి మీద ఇంతకు ముందు మనం నేర్చుకున్న ఆహ్, లైక్ బోల్డ్ గాని, ఇటాలిక్ గాని, టెక్స్ట్ ప్రాపర్టీస్ గాని, ఫాంట్ ప్రాపర్టీస్ గాని అప్లై టేబుల్ మొత్తానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే కూడా అప్లై చేయొచ్చు ఇక్కడ మనం. డైరెక్ట్ టేబుల్ అనే టేబుల్ సో, టేబుల్ మొత్తానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం ఒకసారి. ఓకే. ఇప్పుడు ఈ టేబుల్ తీసుకున్నాము. ఈ టేబుల్ మొత్తానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాము. ఒకసారి. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఓకే. 1, 2, 3, 4, 5, 6 అని ఇచ్చాను. ఏ కలర్ వచ్చిందో చూద్దాం. సో, ఈ కలర్ వచ్చింది. టెక్స్ట్ కలర్ అప్లై చేయాలనుకుంటే వైట్ కలర్, ఆలివ్స్. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే యాక్సెస్ ద్వారా చూసారు కదా ఎంత ఈజీగా మనం బ్యూటిఫై చేయొచ్చు. అదే ఇప్పుడు ఇక్కడ మనకి 2 టేబుల్స్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడేం చేయొచ్చు? ఒక టేబుల్ ఒక క్లాస్ ఇద్దాం. దీన్ని టేబుల్ 1 అందాము. సో, దీన్ని టేబుల్ 2 అంటాం. ఇట్లా మనం స్పెసిఫిక్ స్టైల్స్ ఇవ్వచ్చు. క్లాస్ గాని, ఐడీ గాని ఇచ్చి. ఓకే. సో, ఇప్పుడు ఇలా ఓకే. టేబుల్ 1, టేబుల్ 2 ఇప్పుడు సేమ్ ఉంది. ఎందుకు? ఇక్కడ టేబుల్ అంటే టేబుల్ సెలెక్టర్ మీద రెండిటి మీద అప్లై అయింది. ఇప్పుడు నేను ఓన్లీ టేబుల్ 2కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నాను. అప్పుడేం చేయొచ్చు? టేబుల్ 2 ఓకే. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ హాష్ 3, 4, 3, 2, 1 రివర్స్ ఇచ్చాను. చూద్దాం. ఓకే. ఇలా 2, 3 టేబుల్స్ మోర్ థాన్ 1 టేబుల్ ఉన్నప్పుడు వాటికి క్లాస్ అనేది అప్లై చేసి మనం చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇంకొక టేబుల్ తీసుకుంటున్నాను. సార్ దీన్ని టేబుల్ 3 అంటుంది. టేబుల్ 3కి సెపరేట్ అప్లై చేయాలనుకుంటే డాట్ టేబుల్ 3
ఈసారి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బదులు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే. కాపీ డాట్ జేపీజీ చూద్దాం. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేసేంత నీట్‌గా ఉంది. ఓకే. ఇలా మనం సెపరేట్ కలర్స్ ఇలా అప్లై చేసుకోవచ్చనమాట. రోహిత్ యెస్ సార్. అర్థమవుతుందా? సార్ బ్యాక్‌గ్రౌండ్ కొలాప్స్ అంటే ఏమైద్దో ఒకసారి చెప్తారా మళ్ళీ? బ్యాక్‌గ్రౌండ్ కొలాప్స్ అంటే ఏమవుతుంది అంటే సరే బ్యా బ్యాక్‌గ్రౌండ్ కాదు బోర్డర్ కొలాప్స్. ఓకే. అర్థమైందమ్మా. బోర్డర్ కొలాప్స్ అప్లై చేయకపోతే మనకి థిక్ బోర్డర్ వస్తుంది. ఆ! ఇమేజ్ మీద కూడా చూసారు కదా! ఇట్లా థిక్ అవును. బోర్డర్. అంటే అది మన చాయిస్. అంటే మన డిజైన్ ఎలా ఆ వేలో అన్నమాట. ఓకే. క్లియర్ అమ్మా? క్లియర్ సార్. ఓకే. ఓకే. ఆ! అంటే హెచ్‌టీఎంఎల్‌లో ఏందంటే బోర్డర్ 1 అని ఇచ్చినా కూడా సమ్ థిక్‌నెస్ అనేది తీసుకుంటుంది బై డిఫాల్ట్. అయితే బోర్డర్ సీఎస్ఎస్‌లో ఏం చేస్తారు అంటే దాన్ని ఉన్నదాన్ని కూడా ఇంకా థిన్‌గా అంటే సింగిల్ పిక్సెల్‌తో చేయడం కోసం బోర్డర్ కొలాప్స్ ఇచ్చాడన్నమాట. ఇప్పుడు ఇక్కడైనా మనం బోర్డర్ 0 చేశామనుకోండి. ఆహ్, సో నేను టేబుల్ 2కి బోర్డర్ 0 చేస్తున్నాను. అప్పుడేమవుతుంది మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే. ఆ! అంటే బోర్డర్ అట్‌లీస్ట్ 1 ఉన్నప్పుడే బోర్డర్ కొలాప్స్ అనేది వర్క్ అవుతదన్నమాట. మనం ఇనీషియల్‌గా ఎంత సైజ్ ఇచ్చినా అది ఓకే. గుడ్ క్వెషన్. ఒకసారి చూద్దాం ఒకసారి అప్లై చేసి. ఆహ్, ఓకే. 5 ఇచ్చాను. సరే. దీని మీదే టేబుల్ 2 మీద అప్లై చేద్దాము. 10 బోర్డర్ కొలాప్స్ కూడా తీసేద్దాము.
ఓకే. అంటే ఇక్కడ అర్థమైంది గదా! ఇన్‌సైడ్‌లో మాత్రం ఒక డిఫాల్ట్ విడ్త్ అనేది మెయింటైన్ అవుతుంది బోర్డర్‌కి. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ ప్రకారం. హెచ్‌టీఎంఎల్ ప్రకారం. ఓకే. ఎప్పుడైతే బోర్డర్ మనం మోర్ థాన్ 1 అంటే ఓన్లీ 4 సైడ్స్ మీద ఎఫెక్ట్ పడుతూ వెళ్తుంది మనకి. ఓకే. అందుకనే ఇప్పుడు బార్డర్ లాగా గూడా వచ్చింది ఇప్పుడు. హ్మ్. అయితే బోర్డర్ కొలాప్స్ అన్నప్పుడు ఏమవుతుంది? టోటల్‌గా కొలాప్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఇన్‌సైడ్ కొలాప్స్ అవుతుంది. రెడ్యూస్ అయ్యేది 1 పిక్సెల్‌కే. ఆ! రెడ్యూస్ అయ్యేది 1 పిక్సెల్‌కి. అంటే ఇన్‌సైడ్ బోర్డర్స్ మీదే వర్క్ అవుతుంది మనకి బోర్డర్ కొలాప్స్ అనేది. క్లియర్ అమ్మా? క్లియర్ సార్. ఆ! అంటే ఇప్పుడు ఏందంటే ప్రతి టేబుల్‌కి బోర్డర్ 1 అనేది ఒక మ్యాండేటరీ లాగా అయిపోయిందన్నమాట. అప్పుడే మనకి టేబుల్ అనేది విజిబుల్ అవుతుంది. ఓకే. అయితే ఈ హెచ్‌టీఎంఎల్ యాట్రిబ్యూట్ బోర్డర్ అనేది ఏందంటే మెయిన్‌గా టేబుల్‌కి ఉన్న 4 సైడ్స్ అంటే ఔట్ సైడ్ బోర్డర్‌ని రిప్రజెంట్ చేస్తుంది యాక్చువల్‌గా. ఇప్పుడు మనము 10 అని ఇవ్వగానే ఏమైంది? ఔట్ సైడ్ అంటే 4 ఎడ్జెసే చేంజ్ అయ్యాయి మనకి. అయితే దాంతో పాటు ఏం చేస్తుందది? ఇన్‌సైడ్ బోర్డర్స్‌ని కూడా మనకి ఇస్తుంది. ఇన్‌సైడ్ ఏం చేస్తుంది డిఫాల్ట్‌గా సమ్ 2-3 పిక్సెల్స్ ఆహ్, విడ్త్ తీసుకుంది. ఆ 2-3 పిక్సెల్స్‌ని కూడా సింగిల్ పిక్సెల్ చేయటానికి మాత్రమే మనం బోర్డర్ కొలాప్స్ యూజ్ చేస్తున్నాం మనం. ఓకేనా? అంటే హెచ్‌టీఎంఎల్‌లో అలా అతను డిజైన్ చేశాడు. డెవలప్ చేశారు కాబట్టి దాన్నేం చేశాడు అంటే సీఎస్ఎస్ ద్వారా ఒకవేళ యూజర్ సింగిల్ లైనే కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ అని బోర్డర్ కొలాప్స్ మనకి ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. మనకి. మనం ఇంతకుముందు బోర్డర్ ప్రాపర్టీస్ కొన్ని నేర్చుకున్నాం కదా! ఆ బోర్డర్ ప్రాపర్టీస్ కూడా మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. ఎలాగా? బోర్డర్ 20 పిక్సెల్ గ్రూవ్ బ్రౌన్. టేబుల్ 3కి ఇస్తున్నాను. ఓహో! డిస్టర్బ్ అవుతుంది గదా! 3 లుక్ ఇచ్చినా అంటే బోర్డర్ కొలాప్స్ వల్ల డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి బోర్డర్ కొలాప్స్ తీసేసాను. చూద్దాము. యాహ్! బోర్డర్ కొలాప్స్ వల్ల ఈ మనం అప్లై చేసే స్టైల్ కూడా డిఫర్ అవుతుంది మనకి. ఓకే. అంటే టేబుల్ మీద మనం ఇట్లా సీఎస్ఎస్‌తో మనము యూఐ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్ అమ్మా అయితే?
ఏమైనా డౌట్ ఉందా వీటిలో? ఓకే. సో, నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్దాము. సో, నిన్న మనము రొటేషన్స్ గూడా నేర్చుకున్నాం కదా! రొటేషన్స్, ట్రాన్సిషన్స్, టెక్స్ట్ ప్రాపర్టీస్ అయ్యాయి, ఫాంట్ ప్రాపర్టీస్ అయ్యాయి. అండ్ బాక్స్ మోడల్‌లో మనకి మార్జిన్ ప్రాపర్టీస్, ప్యాడింగ్ ప్రాపర్టీస్ ఈ కాన్సెప్ట్స్ అయ్యాయి కదా! అయితే ఇప్పుడు మీకు ఒక బాక్స్ క్రియేట్ చేయటము, ఆహ్, అనేది అర్థమైంది కదా మీకు? వాటిలో ఏమైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే. 1 మినిట్. వన్ మినిట్. ఓకే. సో, ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ చూద్దాం సీఎస్ఎస్‌లో. మనం న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాము. దాంట్లో మనకి కాలమ్స్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది కదా! సో, ఆ విధంగా మనం డిస్‌ప్లే చేయాలంటే సీఎస్ఎస్ ద్వారా ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే. ఆహ్, సో, ఐయామ్ saying text columns. నేనొక పేరాగ్రాఫ్ తీసుకుంటున్నాను. దీంట్లో ఏదైనా టెక్స్ట్ ప్లేస్ చేద్దాం. లిప్సన్ నుంచి తీసుకున్నాను డమ్మీ పేరాగ్రాఫ్. అక్కడ ఇక్కడ వెతికే బదులు మనం ఇందులోంచి డైరెక్ట్‌గా తీసుకుంటే బెటర్ ఉంటుంది. సో, పేరాగ్రాఫ్ ఉంది. ఆహ్, ఈ పేరాగ్రాఫ్ అనేది లెంగ్తీ పేరాగ్రాఫ్ అవుతుంది. ఓకే. ఓకే. సో, ఈ పేరాగ్రాఫ్‌ని నేను కాలమ్స్‌గా డివైడ్ చేయాలనుకుంటున్నాను.
అది మనకి హెచ్టీఎంఎల్‌లో లేదు మనకి. ఒకవేళ మన కాలమ్స్‌లో డివైడ్ చేసి చూపించాలి అంటే ఎలా మనము సీఎస్ఎస్‌లో డివ్ ట్యాగ్ ఉండేది కదా! డివ్ ట్యాగ్‌తో మనం బాక్స్ క్రియేట్ చేస్తున్నాం కదా! అలా 3 బాక్సెస్ మనము క్రియేట్ చేసి ఒక్కొక్క బాక్స్‌లో కంటెంట్ మనము పేస్ట్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడు అది రిస్కే కదా! అంటే ఒక బాక్స్‌లో ఎంత కంటెంట్ ఫస్ట్ బాక్స్‌లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, సెకండ్ బాక్స్‌లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇట్లా మనం కాలిక్యులేషన్ చేసుకొని ప్లేస్ చేయాలంటే సో, అది చాలా ఇంపాసిబుల్ కదా! అంటే కానీ ఇట్ విల్ టేక్ టైమ్. అయితే సీఎస్ఎస్‌లో దీనికోసమని ఒక ప్రాపర్టీ ఇచ్చారు మనకి. ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. ఆహ్, దట్ ఈస్ కాదండి. సో, పారాగ్రాఫ్ తీసుకొని మనకి ఎన్ని కాలమ్స్ కావాలి? కాలమ్ కౌంట్ అనే ప్రాపర్టీ ఉంది. 3 చూద్దాం. వర్క్ అయితదా? 4 అని ఇస్తే 4 వస్తుంది. డివైడ్ అయిపోయిందా సింపుల్‌గా? మీరిక్కడ చూస్తే ఫస్ట్ కాలమ్‌లో ఎండ్ అయిన తర్వాత తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే కంటిన్యూషన్ అన్నమాట. అదే ఇక్కడ కాలమ్ గ్యాప్ అని కూడా మనం ఆ కాలమ్స్ మధ్య గ్యాప్‌ని కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు. సో, కాలమ్ కౌంట్, కాలమ్ గ్యాప్. సో, ఇక్కడ నేను 30 పిక్సెల్ అని ఇస్తున్నాను. పిక్సెల్స్‌లో ఇవ్వాలి. సో, ఆ గ్యాప్ అనేది తీసుకుంటాం. ఇంకా కొంచెం బ్యూటిఫై చేయడం కోసం ఏం చేయొచ్చు మనం? టెక్స్ట్ అలైన్, జస్టిఫై. ఓకే. ఇప్పుడు డిస్కనెక్ట్ అయితే మళ్ళీ రీజాయిన్ అవ్వాలన్నా. చూసారా సింపుల్‌గా? మనం 3 బాక్సెస్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఒకే పారాగ్రాఫ్‌ని డివైడ్ చేసుకోవచ్చు మనం. న్యూస్ పేపర్‌లో లాగా. క్లియర్? ఓకే. సో, నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్దామా? హలో! యెస్ సార్. యాహ్! ఇది అర్థమైంది కదా! అంటే మనము పారాగ్రాఫ్‌ని గాని కంటెంట్‌ని ఇట్లా కాలమ్స్ లాగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు నీకు 4 కాలమ్స్ అన్నా కూడా జస్ట్ 4 అని చేంజ్ చేస్తే చాలు. అదే ఆటోమేటిక్‌గా కంటెంట్‌ని చేంజ్ చేసుకుంటది. ఓకే. యాహ్! నౌ ఇప్పుడు షాడోస్ అనే ఒక కాన్సెప్ట్ చూద్దాము. షాడో ప్రాపర్టీస్. So I'm taking one box, div classical box 1 and div. సో బాక్స్ క్రియేట్ చేయాలంటే అట్‌లీస్ట్ విడ్త్, హైట్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలి.
అంతేనా? స్టైల్ అండ్ స్టైల్. సో, క్లాస్ కాబట్టి డాట్‌తో స్టార్ట్ చేయాలి మనం. ఓకే. బాక్స్ 1 ఓకే. విడ్త్ వచ్చేసరికి ఆహ్, 200 పిక్సెల్. హైట్ 200 పిక్సెల్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ నేనిప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అంటలేదు, కలర్ అంటలేదు. ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పేసి నేను ఒక కలర్ ఇచ్చాను. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమనుకుంటున్నది బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనుకుంటుంది. ఓకేనా? సో, ఈ కలర్‌లో మనకి షాడోస్ ఐడెంటిఫై చేయడం అంటే కొద్దిగా కష్టం కాబట్టి చూద్దాం. సరే ఇదే ఉండండి. ఇప్పుడు దీనికి షాడోస్ అప్లై చేద్దాం. సో, దానికి ప్రాపర్టీ వచ్చేసరికి బాక్స్ షాడో. ఓకే. రైట్ సైడ్ డిస్టెన్స్, బాటమ్ సైడ్ డిస్టెన్స్, ఒపాసిటీ అండ్ షాడో కలర్. కనిపిస్తుందమ్మా? యెస్ సార్. సరే దీన్ని కొంచెం మనము ఆహ్, మార్జిన్ గూడా తీసుకుంటాను. ఒక 30 పిక్సెల్. 30 పిక్సెల్ అంటే ఆల్ సైడ్స్ 30 పిక్సెల్. సో, ఇప్పుడు మీరు చూస్తే ఓకే. షాడో పెంచుదాం కొంచెం. 15 పిక్ సైడ్ 15, బాటమ్ సైడ్ 15. ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా షాడో? ఆ! సార్. సో, ఈ కాన్సెప్ట్ ఇంతకుముందు సీఎస్ఎస్‌లో లేనప్పుడు ఫోటోషాప్‌లో ఇమేజ్ లాగా ఈ షాడో అప్లై చేసుకొని డిస్‌ప్లే చేయాల్సొచ్చేది. ఓకే. వెబ్‌సైట్‌లో ఇమేజెస్ లోడింగ్‌కి టైమ్ తీసుకుంటుంది. అదే ఇట్లాంటి బాక్సెస్‌కి షాడో రావాలి అనుకుంటే ఇప్పుడు సీఎస్ఎస్ ద్వారా అవటం వల్ల ఏమవుతుంది? ఇమేజ్ యూజ్ చేయాల్సిన పని లేదు గదా! ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? ఇమేజ్ ఉంటది. సరే. ఇప్పుడు షాడో రైట్ సైడ్, బాటమ్ సైడ్ అప్లై చేశాం. ఇప్పుడు నాకు టాప్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలి అంటే సో, ఇంకొక బాక్స్ తీసుకుంటున్నాను. బాక్స్ 2 ఓకే. సో, సేమ్ థింగ్ తీసుకొని బాక్స్ 2 అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ 2 దీనికి అప్లై చేస్తున్నాను. ఓకే. ఈ 2 సైడ్ బై సైడ్ రావాలి అంటే సో, ఫస్ట్ ఎలా వస్తుంది? వన్ ఆఫ్టర్ వన్ వస్తుంది కదా! సైడ్ బై సైడ్ రావాలంటే ఏ ప్రాపర్టీ అప్లై చేయాలి మనం? ఫ్లోట్ లెఫ్ట్. రెండిటికి ఫ్లోట్ లెఫ్ట్ అప్లై చేయాలి. అప్పుడేమవుతుంది? 2 సైడ్ బై సైడ్ వస్తాయి. అప్పుడు రైట్ సైడు ఫస్ట్ దానికి రైట్ సైడ్ ఉంది. సెకండ్ దానికి రైట్ సైడ్ బాటమ్ సైడ్ ఉంది కదా!
సో సెకండ్ బాక్స్ కి ఇక్కడ వాల్యూస్ మైనస్ మైనస్ చేస్తున్నాను. అప్పుడేమవుతుంది, టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, క్లియరా రోహిత్? సార్ వాటిలో ఏది ఏది టాప్ ఆర్ బాటమ్, ఏది లెఫ్ట్ ఆర్ రైట్ సార్? ఆ నెంబర్స్ లో మనం ఫస్ట్ కోడ్ లో అంటే ఫస్ట్ ఇది ఇది రైట్, ఫస్ట్ ఇది రైట్, ఇది బాటమ్. పాజిటివ్ వాల్యూస్ అయితే, నెగిటివ్ వాల్యూస్ అయితే ఇది టాప్, ఇది లెఫ్ట్. అర్థం కాలేదు సార్. స్టార్టింగ్ దానికైతే పాజిటివ్ అయితే ఇది రైట్ ఫస్ట్ వాల్యూ, ఓకే. సెకండ్ వాల్యూ బాటమ్. సరే, ఓకే. మీకు ఒక్కసారి బాటమ్ తగ్గిందా? బాటమ్ షాడో తగ్గింది కదా 5 పిక్సెల్ కి. ఇది బాటమ్ అన్నమాట, సెకండ్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ రైట్. ఇప్పుడు దీంట్లో నాకు ఒక చిన్న క్వశ్చన్. ఇక్కడ తీసుకుంటే షాడోస్ రైట్ సైడ్ ఆర్ బాటమ్ తీసుకున్నాము, లేకపోతే టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాము. అంటే ఒక టూ సైడ్స్ తీసుకుంటున్నాం సైడ్ బై సైడ్. ఒక ఆబ్జెక్ట్ కి షాడో ఆపోజిట్ గా పడే ఛాన్సెస్ ఉందా? అదే నెక్స్ట్ అడగబోతున్నా సార్. అంటే ఇప్పుడు టాప్ లో షాడో పడాలి, బాటమ్ లో షాడో పడాలి, అలా పాసిబిలిటీ ఉందా? రాహుల్? సార్ ఉందనుకుంటా సార్. ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో ఏం చెప్తారు? ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉందా కాన్సెప్ట్? లేదనుకుంటుగా మీకు. క్రియో మాకు వేరేది ఉంటుంది సార్, క్రియో అని 3D సంథింగ్ ఏదో చేస్తారు. అదే పర్స్పెక్టివ్ వ్యూనో ఏదో ఉంటుంది కదా. ఒకవేళ మనం జస్ట్ జనరల్ ఐడియాతో ఒక ఆబ్జెక్ట్ కి టార్చ్ లైట్ వేస్తే ఒకవైపే షాడోస్ పడతాయి. ఒక షాడో పడి రైట్ ఒక షాడో పడే ఛాన్సెస్ ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? అంటే మన లైట్ వేసే యాంగిల్ పడుతుంది సార్. అదే. ఓకే, సో అట్లాంటి పాసిబిలిటీ లేదు మనకి ఇక్కడ. ఓకే, ఉంటే ఇలా అన్నా, లేకపోతే ఉంటే ఇలా అన్నా, లేకపోతే ఆల్ 4 సైడ్స్. 3D లో కూడా సేమ్ ఇంతే కదా సార్, ఇలా వస్తుంది ఇలా వస్తుంది కలర్. లేకపోతే ఆల్ సైడ్స్ పడుతుంది, అంతేగాని ఓన్లీ 2 సైడ్స్ పడవు. సో ఇప్పుడు ఆల్ 4 సైడ్స్ అయితే కార్తిక్ గారు క్లియరా? సార్ దాంట్లో థర్డ్ వాల్యూ దేని గురించి? ఒకటేమో లెఫ్ట్ ఆర్ రైట్, ఇంకోటేమో టాప్ ఆర్ బాటమ్. థర్డ్ వాల్యూ 4 సైడ్స్. ఇక్కడ 5 ఓహో, ఇది 5 పిక్సెల్. ఇది థిక్నెస్ ఆఫ్ షాడో అన్నమాట. మామూలుగా మనం ముందిచ్చే ఏంటి సార్ మరి? అది థిక్నెస్ ఆఫ్ షాడో అయితే ముందు మనం వాల్యూస్ ఇచ్చేది లెంత్ ఆఫ్ షాడోనా? ఓకే, మైనస్ ఇస్తే టాప్ సెకండ్ వాల్యూకి. సో ఇప్పుడు 0 స్పేస్ 0 స్పేస్
15 pixel is the length of the shadow, 5 pixel is the thickness of the shadow. ఓకే. సో ఆల్ 4 సైడ్స్ కావాలనుకున్నప్పుడు 0, 0 తీసుకోవాలి. ఓకే. తీసుకొని ఇక్కడ ఏమైంది మనకి 5 పిక్సెల్ థిక్‌నెస్ ఆఫ్ ద షాడో వచ్చింది కదా! అది ఇక్కడ ఫస్ట్ ఇవ్వాల్సింది. లాస్ట్‌లో ఇవ్వాల్సొచ్చింది. ఓకే. ఓకే సార్. సో ఫోటోషాప్ యొక్క యూజ్ అనేది సిఎస్ఎస్ వల్ల కొంచెం తగ్గిందనమాట. అంటే కంప్లీట్‌గా కాదు. లైట్‌గా కొంచెం తగ్గింది. సో ఇది షాడోస్ అన్నమాట. క్లియరా? అది సిఎస్ఎస్ అమ్మా. ఓకేనా? సిఎస్ఎస్ ఈ టాపిక్‌తో ఇంకా మీరు రీసెర్చ్ చేయాలి అనుకుంటే అఫీషియల్ సైట్‌లోకెళ్ళి గాని, ఇంకా వేరే చోట ఎక్కడైనా ఇంకా డెప్త్‌గా మీరు చూడొచ్చు. ఓకేనా? మనం దీని తర్వాత ఏందంటే ఒక 5 పేజెస్ మినీ ప్రాజెక్ట్ లాగా ఒకటి క్రియేట్ చేద్దాం మనం. ఓకే. సో ఒక స్కెల్టన్ అనేది స్టార్ట్ చేద్దామా దానికి మరి? ఇప్పుడు ఒక 10 టేబుల్‌కి డివ్‌కండి. డివ్ ఈజ్ నథింగ్. డివ్ మీన్స్ వన్ బ్లాక్. అంటే ఒక బ్లాక్ అన్నమాట అంతే. టేబుల్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. కాదు. అంటే డేటాని ఇట్లా రోస్ అండ్ కాలమ్స్ లాగా డిస్‌ప్లే చేయాలి అంటే డివ్ తీసుకొని డివ్‌లో టేబుల్ ప్లేస్ చేసి డివ్ అనేది ఎందుకు తీసుకుంటాము అంటే అలైన్‌మెంట్ కోసము మెయిన్‌గా. అంటే స్క్రీన్ ఉంది. బ్రౌజర్ స్క్రీన్ ఉంది మనకి. ఆ స్క్రీన్‌ని డివైడ్ చేసుకోవడానికి డివ్స్ యూజ్ చేస్తాము. ఈ టేబుల్, పారాగ్రాఫ్ ఇయన్నీ కంటెంట్ కోసం యూజ్ చేస్తామన్నమాట. అంటే స్క్రీన్‌ని బ్లాక్స్‌గా డివైడ్ చేసుకోవడానికి డివ్ ట్యాగ్. ఆ డివ్‌లో కంటెంట్‌ని డిస్‌ప్లే చేయడానికి పారాగ్రాఫ్ గాని, టేబుల్ గాని యాస్ పర్ రిక్వైర్మెంట్ అన్నమాట. అర్థమైంది కదండీ! డివ్‌ని మెయిన్‌గా ఏందంటే మనం ఆ స్కెల్టన్‌ని డిజైన్ చేసుకోవడానికి డివ్ వాడతాం. ఓకే. సో షార్ట్‌తో సిఎస్ఎస్ కంప్లీట్ అయింది. సో మనము మినీ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం కదా! సో దానికి జస్ట్ స్టార్ట్ పెడదాము. బెటర్ ఏందంటే రేపు క్లాసు ప్లాన్ చేసుకుందామండి. ఎందుకంటే సిఎస్ఎస్ కంప్లీట్ చేసుకుంటే మీరు వీకెండ్‌లో ప్రాక్టీస్ చేసుకుంటే మండే నుంచి మనం జావాస్క్రిప్ట్ మండే ఒక్కసారి డౌట్స్ ఏమన్నా ఉన్నాయేమో డిస్కస్ చేద్దాము. మండే లేగిద్దు అంటే జావాస్క్రిప్ట్‌లోకి జంప్. రేపటి క్లాస్ మాత్రం కొంచెము ఎక్స్‌టెండ్ ఉంటుంది. టైమింగ్ మరి మీరు చూసి నాకు చెప్పండి. ఐ విల్ బి రెడీ ఫ్రమ్ 7. ఈవినింగ్ 7 నుంచి రెడీగా ఉండమంటే రెడీగా ఉంటాను. అన్న 8కి పెట్టుకుందాం సార్. నో ప్రాబ్లమ్ సార్. ఎందుకంటే రేపటి క్లాసు 2 అవర్స్ ఉండొచ్చు మ్యాక్స్. ఓకేనా? అంటే ఒక మినీ ప్రాజెక్ట్. Yes. అయితే దానికేందంటే దాని మీద కొంచెం ఐడియా కోసం ఇప్పుడు ఒక స్కెల్టన్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? రెడీయా?
ఇంకొక ఇంకొక 10-15 మినిట్స్. స్టార్ట్ నౌ. ప్రాజెక్ట్ అంటే ఏందంటే దానికంటూ ఒక స్పెసిఫిక్‌గా మనం ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఆ ఫోల్డర్‌లో మనకి ఏమేమి ఉండాలి అంటే ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉండాలి మళ్ళీ. ఓకే. సిఎస్ఎస్ ఫోల్డర్ ఉండాలి. జేఎస్ ఫోల్డర్ ఉండాలి. ఓకే. వాటిలో మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇది చూద్దాము ఒక్కొక్కటి. సో ఫస్ట్ ఫోల్డర్ వచ్చేసరికి ఇమేజెస్. ఓకే. నెక్స్ట్ ఫోల్డర్ వచ్చేసరికి సిఎస్ఎస్. ఓకే. సో మనం జావా స్క్రిప్ట్ దాకా పోలేదు కానీ అలవాటు చేసుకున్నాం జస్ట్. ఓకే. జేఎస్ ఫోల్డర్. ఓకే. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్‌లో మనకి ఏంటంటే సిఎస్ఎస్, ఇమేజెస్ అండ్ జేఎస్ ఈ 3 ఫోల్డర్స్ కామన్ అన్నమాట. ఇఫ్ యూ గో ఫర్ ఎనీ ప్రాజెక్ట్ స్మాల్ ప్రాజెక్ట్ అయినా, బిగ్ ప్రాజెక్ట్ అయినా ఈ 3 ఫోల్డర్స్ అనేవి కామన్ అన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ మనము ఎప్పుడైనా హోమ్ పేజ్ అనేది హోమ్ పేజ్‌కి ఎప్పుడైనా ఇండెక్స్ అనే నేమ్ ఇవ్వాలి. హోమ్ అని ఇవ్వకూడదన్నమాట. ఎందుకు అంటే సర్వర్‌లో ఎప్పుడైనా మెయిన్ పేజ్ అని సర్వర్ ఎప్పుడు అంటే మెయిన్ పేజ్ ఏదనుకుంటదంటే ఇండెక్స్ అనే మెయిన్ పేజ్ అనే అనుకుంటదన్నమాట హోస్టింగ్‌లో. కాబట్టి మనము మెయిన్ పేజ్‌ని ఎప్పుడు మెయిన్ పేజ్ నేమ్‌కి ఎప్పుడు ఇండెక్స్ అనే ఉండాలి. ఓకే. సో 3 ఫోల్డర్స్ తర్వాత index.html మనం క్రియేట్ చేయాలి. ఆ తర్వాత రిమైనింగ్ పేజెస్ క్రియేట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ index.html క్రియేట్ చేద్దాం. సో మనము ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌కి స్టార్టింగ్‌లో ఒక ట్యాగ్ యాడ్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ డాక్ టైప్ హెచ్టీఎంఎల్. సో ఇది ఎందుకు యాడ్ చేస్తాము అంటే ఇది ఇది లేటెస్ట్ డాక్యుమెంట్ అని చెప్పడానికన్నమాట. అంటే దీంట్లో హెచ్టీఎంఎల్ లేటెస్ట్ వెర్షన్ యూజ్ చేశాము అనేది. సో హెచ్టీఎంఎల్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ఏంది? హెచ్టీఎంఎల్ 5. 5. సార్ ఇప్పుడు సిఎస్ఎస్ 3 అని కూడా ఏదో ఉంటది కదా సార్? సిఎస్ఎస్ 3లో ఫీచర్స్ కూడా మీకు చెప్పాను కదమ్మా. ఏది ట్రాన్సిషన్, రొటేషన్, స్కేల్, అవేనా సిఎస్ఎస్ 3 అంటే? కాలమ్స్. అంటే ఇక్కడ వర్షన్ మార్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నారు అంతే. అర్థమైంది. ఇంకొక సైట్ ఒకటి ఉంది. లైక్ developer.mozilla developer.mozilla.org. దీంట్లో కూడా డాక్యుమెంటేషన్ చాలా బాగా ఉంటుంది. మీరు ఇందులో చూడొచ్చు. ఓకే. developer.mozilla.org అన్నమాట. అంటే ఇది మొజిల్లా వాళ్ళు ఒక లెర్నింగ్ డాక్యుమెంటేషన్ చేశారు ఇందులో మనకి. దీంట్లో మీరు లైక్ హెచ్టీఎంఎల్
అని సెర్చ్ చేశారనుకోండి. సో, దాని రిలేటెడ్ ఇలా చూపిస్తారు చూడండి. ఓకేనా? డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ టు హెచ్‌టీఎంఎల్ అని, హెచ్‌టీఎంఎల్ టేబుల్స్ అని, ఫార్మ్స్ అని. ఓకే. ఇది ఒకసారి చూడండి డాక్యుమెంటేషన్ ఇఫ్ పాసిబుల్. ఓకేనా? చాలా మంచి డాక్యుమెంటేషన్ ఉంటుంది. W3 స్కూల్ కంటే కూడా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. సరే. ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఏమని ప్లేస్ చేయాలని చెప్పాను? ఇండెక్స్ కదా! సో, ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఓకే. రైట్. సరే. ఫస్ట్ మనం ఆ డిజైన్‌ని అనుకోవాలి కదా! ఎలా ఉండాలి అనేది. పెయింట్‌లో అనుకుందాం. జస్ట్ సింపుల్‌గా. ఓకే. ఒక మెయిన్ బాక్స్ ఒకటి తీసుకుందాము. తర్వాత ఆ బాక్స్‌లో ఇంకొక బాక్స్ తీసుకుందాము. ఇది వెబ్‌సైట్ నేమ్ కోసం. మళ్ళీ దాంట్లో ఇంకొక బాక్స్ తీసుకుందాము. వెబ్‌సైట్ మెనూ కోసం. కింద ఒక బాక్స్ తీసుకుందాం ఫుటర్ కోసం. రైట్ సైడ్ ఒక బాక్స్ సైడ్ బార్ కోసము. లెఫ్ట్ బాక్స్ కంటెంట్ కోసం. ఈ స్కెల్టన్‌ని మనం డిజైన్ చేద్దాం. ఓకేనా? మళ్ళీ ఈ మెయిన్ బాక్స్ మొత్తం ఎలా ఉండాలి? సెంటర్‌లో ఉండాలి మనకి. బ్రౌజరు లెంగ్తీ ఉన్న లెఫ్ట్, రైట్ స్పేస్ ఉండాలి కానీ బాక్స్ అనేది మిడిల్‌లో ఉండాలి. ఓకే. సో, డివ్ క్లాస్ ఈక్వల్ టు వ్రాపర్ అంటున్నాం. సో, బాక్స్ 1, బాక్స్ 2 అలా కాకుండా దీన్ని వ్రాపర్ అని తీసుకుంటున్నాను నేమ్ ఆ డివ్‌కి. ఓకే. మరి ఈ బాక్స్ అనేది డిస్‌ప్లే అవ్వాలంటే మనం ఏం చేయాలి? విడ్త్, హైట్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలి కదా! సో, డాట్ వ్రాపర్ ఓకే. విడ్త్ 1000 సరే 1100 పిక్సెల్. హైట్ 800 పిక్సెల్. సో, 1200 తీసుకుంటున్నాను కదా! ఓకే. ఆ! అవును. అంటే ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను అంటే నేను 1200 ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు డిఫాల్ట్‌గా మన స్క్రీన్ 1366 పిక్సెల్ ఉంటుంది. సో, దాంట్లో 1200 తీసుకున్నాను. ఫుల్ వస్తుంది. ఫుల్ కాకుండా సెంటర్ బాక్స్ తీసుకుంటున్నాను. అంటే మనము మన అంటే డిజైన్ ఇలా తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే. సో, ఎనీ కలర్. ఓకే. 1, 2, 3, 4, 5, 6 తీసుకుంటున్నాను. ఓకే. సో, బాక్స్ మిడిల్‌లో ఉండాలి అనుకున్నాం కదా! సో, మిడిల్‌లో చేసే ముందు ఒకటి అబ్జర్వ్ చేస్తే టాప్‌లో లెఫ్ట్‌లో సమ్ అన్‌వాంటెడ్ గ్యాప్ ఒకటి కనపడుతుంది మనకి. సమ్ స్పేసింగ్ కనపడుతుంది. గమనించారా? టాప్‌లో, లెఫ్ట్‌లో
సమ్ వైట్ స్పేస్ కనపడుతుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్స్‌కి సిఎస్ఎస్ అప్లై చేసేటప్పుడు ఈ అన్‌వాంటెడ్ స్పేస్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలీదు. మార్జిన్ నుంచి వస్తుందా? ప్యాడింగ్ నుంచి వస్తుందో తెలీదు. అందుకోసమని స్టార్ అని ఇచ్చి మార్జిన్ 0 అంటే ఆల్ ఎలిమెంట్స్‌కి. ప్యాడింగ్ 0 అంటే అన్ని ఎలిమెంట్స్‌కి 0 మార్జిన్ 0 అయిపోవాలి. ప్యాడింగ్ 0 అవ్వాలి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఉంది కదా! టాప్‌లో గ్యాప్ లేదు. లెఫ్ట్‌లో గ్యాప్ లేదు. ఓకే. ఇప్పుడు బాక్స్‌ని సెంటర్ అలైన్ చేయడానికి ఏమనుకున్నాం మనం? గుర్తుందా? మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో. సో ఎప్పుడైనా ఒక బాక్స్‌ని సెంటర్ అలైన్ చేయాలంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో అని ఇవ్వాలి. ఓకే. సో సెంటర్ అలైన్ అయిందా? ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి మనం? టాప్‌లో ఒక బాక్స్ కావాలి. ఓకే. div class equal to header. టాప్‌లో ఉండేది బాక్స్‌ని మనము ఆ బ్లాక్‌ని హెడర్ బ్లాక్ అంటాం మనం. ఓకే. నెక్స్ట్ మెనూ బ్లాక్‌కి ఏం చేద్దాము? క్లాస్ ఈక్వల్ టు nav అందాం. ఓకే. nav. ఓకే. సార్ తర్వాత వ్రాపర్, హెడర్, nav అని ఎందుకు తీసుకున్నావు సార్ మళ్ళీ? అంటే రాండమ్ డెవలప్స్ మన ఇష్టం. ఆ! ఏది కావాలంటే కాదు. అది పెట్టుకోవచ్చు. ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. వెబ్ డెవలప్‌మెంట్ ఫీల్డ్‌లో ఈ వెబ్‌సైట్ అనే దానికి ఇవి అంటే ఈ టెర్మినాలజీ యూజ్ చేయడం అలవాటు చేశారనమాట. ఇప్పుడు వ్రాపర్ అంటే ఏంటి సార్? జస్ట్ బాక్సా? జస్ట్ బాక్స్. నువ్వు అక్కడ కంటైనర్ రాసుకోవచ్చు. లేకపోతే బాక్స్ అనే రాయొచ్చు. ఓకే. యాహ్! హెడర్ అంటే టాప్‌లో ఉన్నదాన్ని హెడర్ అంటారు. nav అంటే నావిగేషన్. ఓకే. ఇవి మనం వెబ్ డెవలప్‌మెంట్‌లోకి వెళ్ళినప్పుడు ఏందంటే ఇవి డైలీ యూజ్ చేసే టెర్మినాలజీ అన్నమాట. సో ఇప్పుడు కంటైనర్ అనేది, అలాగే ఫుటర్, కామన్ టెర్మినాలజీ. ఓకే. ఇప్పుడు నేను 4 బాక్సెస్ రాశాను. హెడర్, nav, కంటైనర్, ఫుటర్. సో వీటన్నిటికి మనకి సేమ్ ఎలా రావాలి? విడ్త్, హైట్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలి కదా! సో చూడండి. విడ్త్ 100%. హైట్ వచ్చేసరికి 100 పిక్సెల్. ఓకే. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేను గ్రీన్ ఇస్తున్నాను. ఓకే. కలర్ కోడ్ తర్వాత చూద్దాము. 100% ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ 100% ఫిల్ అవుతుంది. నెక్స్ట్. ఇంకా రిమైనింగ్ అన్నిటికి కూడా ఇలాగే కదా! నెక్స్ట్ బాక్స్ పేరు ఏం పేరు? nav. 100%. ఈసారి హైట్ తగ్గిస్తున్నాను. మెనూ కోసం బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. అర్థమవుతుందా ఇది? సింపుల్‌గా లేదు? యెస్ సార్. బాక్స్‌లో
అంటే మెయిన్ బాక్స్‌లో మళ్ళీ బాక్సులు పెట్టాం కాబట్టి 100% అన్నప్పుడు ఆ మెయిన్ బాక్స్ యొక్క బోర్డర్స్ వరకే తీసుకుంటుంది అది. నెక్స్ట్ గ్రీన్ బదులు సమ్ ఆరెంజ్ ఇద్దామా? అది గ్రీన్ కొంచెం డిఫరెంట్‌గా. సరే. నెక్స్ట్ కంటైనర్ అని ఉంది కదా! ఓకే. కంటైనర్ అన్నిటికి విడ్త్ 100% తీసుకుంటున్నాను. జస్ట్ ఇది మాత్రం మనం చేంజ్ చేస్తున్నాము. హైట్ ఒకటి. దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైక్ వైట్ తీసుకున్నాము. వైట్ తీసుకుంటే ఏమైంది? బ్యాక్ సైడ్ కలర్ ఈ కలరు మ్యాచ్ అయిపోయింది కదా! సో, కంటైనర్‌కి డాష్ అంటే వైట్ కలర్ కంటే కొంచెం తక్కువ. కనిపిస్తుందా ఇప్పుడు? సో, నెక్స్ట్ ఫుటర్. అంతే కదా! లాస్ట్ ఫుటర్ కదా! ఇదొక 150 తీసుకుంటున్నాను హైట్. దీనికి కూడా బ్లాక్ కలర్ ఇచ్చేస్తున్నా. ఓకే. సరిపోయిందా? అంటే ఇలా బ్లాక్స్ క్రియేట్ చేసుకొని మనం స్కెలిటన్ చేసుకొని వాటిలో కంటెంట్ ప్లేస్ చేసుకుంటాం. అర్థమైందా మీకు కాన్సెప్ట్? సార్ ఒక్కసారి కోడ్ చూపియండి. అయితే కంటైనర్‌లో మళ్ళీ 2 బాక్సెస్ సైడ్ బార్ కంటెంట్ సెపరేట్ చేస్తాము. అది రేపటి క్లాస్‌లో మనం చూద్దాం. చూసారా? హెచ్‌టీఎంఎల్‌తో మనం జస్ట్ సింపుల్‌గా ఇంత రాసాము. దీనికి ఇంత సీఎస్ఎస్ రాయటం వల్ల మనకు ఆ లుక్ అండ్ ఫీల్ వచ్చింది. సార్ ఒక డౌట్ సార్. మనం టోటల్ వ్రాపర్ ఫర్ సపోజ్ ఒక 1000 హైట్ ఇచ్చామనుకోండి వ్రాపర్‌కి. హ్మ్. మనం ఇలా హెడర్‌కి 500 అట్లా యేసుకుంటా పోతే నావిగేషన్ 200 అది 1000కి కంటే ఎక్కువ నంబర్ అయితే ఏమైద్ది? మనం ఇచ్చేది. క్రాస్ అవుతుంది. క్రాస్ అయిద్ది. ఓకే. ఓకే. ఆ! అది ఆటోమేటిక్‌గా కిందకి నెట్టిద్దనమాట. ఈ బాక్సెస్‌ని. అంటే ఆహ్, దాటి వెళ్ళిపోతది. ఓవర్‌ఫ్లో అయిపోయి ఎళ్ళిపోతది. ఓకే. దానివల్ల లుకింగ్‌కి ఆ! గాని ఏం పెద్ద తేడా ఏం మనకి అహా! ఏం విజిబుల్‌గా ఏం తేడా కనిపియదు. విజిబుల్ అయితే తెలీదు. కోడ్ చూస్తేనే మనకు అర్థమైద్ది. ఆ! అయితే దానికి కూడా ఇంకొక ఆప్షన్ ఉంది. అలాంటి నువ్వు ఆ సినారియోలో ఇలా ఇవ్వచ్చు. మినిమమ్ హైట్ 800 ఓకే. తర్వాత ఒకవేళ ఎక్స్‌ట్రా వచ్చిందనుకో ఆటో. అర్థమైందా? అప్పుడు రావడం వ్రాపర్ 800 పిక్సెల్‌లో వస్తది. నెక్స్ట్ ఆటో కొట్టాం కాబట్టి మనము వాల్యూ యాడ్ అయ్యే కొద్దీ అది పెరుగుతా ఉంటది. ఆ! అది. అర్థమైందా? యెస్ సార్. ఓకే. ఈ కాన్సెప్ట్‌ని రేపు ఫినిష్ చేద్దాం. ఫస్ట్ ఇండెక్స్ పేజ్ కంప్లీట్ చేసి, తర్వాత అబౌట్ ఇట్లా వీటి మీద చేద్దాం. సార్ అది ఓకేనమ్మా? సీఎస్ఎస్‌ది షేర్ చేస్తారా సార్? పీపీటీ మీ దగ్గర ఉండేది.
పీపీటీ కాకుండా ఆ లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఒక డాక్యుమెంట్ లో పెట్టి మీకు పంపిస్తాను. ఓకే సార్. ఓకేనా? రేపు కాకుండా ఎల్లుండి పెట్టుకున్నాం, సండే నాకు ఓకే సార్. నో ప్రాబ్లం సార్. నాకు కూడా. ఇప్పుడు అడిగింది ఎవరు? ప్రణీత. ఏదో రేపు ప్రోగ్రామ్ ఉందా ఏంది? మరి అయితే రేపు బర్త్డే అయితే అందరం ప్రణీత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే క్లాస్ చెప్పుకుంటే అయిపోయింది. సరే 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 అమ్మా, సండే పోస్ట్ పోన్ చేద్దామా? సండే సార్. అవును సార్. మాకు ప్రాక్టీస్ ఉంటుంది. ఓవరాల్ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే ఓకే. సండే మినీ ప్రాజెక్ట్ చేద్దాం సార్, 2 hours ఈవినింగ్ 8 to 10. మరి సండే తర్వాత కాదు, సండే కూడా సండే కూడా వద్దా? అట్లంటలేదు. సండే రోజు అన్నా కొంచెం ఎర్లీగా పెట్టుకొని ఫినిష్ చేసుకుంటే అయిపోయింది కదా. ఓకే సార్. ఓకే అయితే పొద్దున సండే మార్నింగ్. సండే ఏ టైం అయినా పర్లేదు సార్ నాకు. సండే మార్నింగ్ 8. ఓకే. ఓకేనా ప్రణీత్? ఓకేనా? లేకపోతే నైట్ పార్టీ అయిపోయి లేవాలి.